హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ ఇయర్ మా సంక్రాంతి ఎలా జరుపుకున్నాం అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ముందు రోజు మా బాబుకి భోగిపళ్ళు పోసి నా వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి లేట్ అయిపోయింది. ఇలా మార్నింగ్ లేచి ముగ్గు అనేది ఇలా వేసుకున్నాను. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఫెస్టివల్ వస్తే మాత్రం కంపల్సరీ నేనే ఇలా కలర్స్తో ముగ్గు అనేది వేస్తాను. అత్తయ్య బాబుని చూసుకుంటూ ఉంటుంది, ఒక్కదాన్నే ఇలా వేస్తాను. ఇలా ముగ్గులు అనేది కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి పొంగల్ అనేది పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. పొంగల్ అనేవి మేము 2 చేస్తామండి ఈరోజు సంక్రాంతి రోజున. ఒకటేమో దేవుడికి, ఒకటేమో పెద్దవాళ్ళకి అనేసి. పొంగల్ కంప్లీట్ చేసేసుకొని దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టాను. సింపుల్గా చేశానండి ఈసారి, ఎందుకంటే మేము ఊరు వెళ్ళేది ఉంది, అందుకోసమే సింపుల్గా చేశాను. పూజ కంప్లీట్ చేసుకునే లోపు మా బాబుని అయితే మా అత్తయ్య రెడీ చేసింది. మా బాబు దేవుడికి అయితే ఇలా దండం పెట్టుకుంటున్నాడు. చెప్పిన పని అయితే చాలా బాగా చేస్తాడు, అంతే బాగా విసిగిస్తాడు కూడా. ఇంకా దేవుడు పూజ కంప్లీట్ చేసుకున్నాక పెద్దవాళ్ళకైతే ఇలా కొబ్బరికాయ కొట్టేసుకొని సాంబార్ అనేది వేసుకుంటున్నాము. మా మావయ్య, మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేసి సాంబ్రాన్ని వేసేసి మా బాబు చేతి కూడా వేయిస్తున్నాడు. కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేశాడు మా బాబు, అదేమో పగలలేదు. ఇంతకీ పగలపోయేసరికి విసిరేసాడండి. ఇంకా మా బాబు దగ్గర నుంచి కొబ్బరికాయ తీసుకొని మా అత్తయ్య గారు అయితే కొట్టేస్తున్నారు. అత్తయ్య తర్వాత నేను కూడా సాంబ్రాన్ని వేసేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకు త్వరగా ముగిచ్చేసానంటే, నేను ఊరు వెళ్ళాలని చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళ ఊరు. సో అందుకోసమే నేను త్వరగా కంప్లీట్ చేశాను పూజ. ఇంక ఊరు వెళ్తుంటే దారి మధ్యలో ఈ రేగ్గాయలు అనేవి కనిపించాయండి. మా హస్బెండ్ ఆ అక్క చూడండి ఎలా కోసుకుంటున్నారు. ఇంకా అవి తింటూ ఊరైతే వచ్చేసాము. ఇది ఏ ఊరు అనేది నేను షార్ట్ వీడియోలో చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కొల్లిమర్ల అనే ఊరు, చాలా బాగుందండి. అటు ఇటు వాటర్, మధ్యలో బ్రిడ్జ్. ఇప్పుడైతే వన్ సైడే వాటర్ ఉన్నాయి, ఒక సైడ్ వాటర్ అనేది లేదు, ఇంకొక సైడ్ ఉంది వాటర్. 3 సైడ్స్ ఉన్నాయి వాటర్. మేము వెళ్ళినప్పుడు అయితే 2 సైడ్స్ వాటర్ ఉంది, 1 సైడ్ వాటర్ లేదండి. నా డ్రెస్ ఎలా ఉంది? ఇది ఫ్రాక్ టైప్, నేను శారీతో స్టిచ్చింగ్ చేయించాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నేను అక్కడ రీల్స్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ చూడండి ఎలా కూర్చోబెట్టుకున్నాడో. అండ్ అన్నయ్య వాళ్ళైతే కొన్ని ఫొటోస్ అనేవి దిగారు. మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. ఆ 5 yearsలో ఎప్పుడు నేను ఇలా సంక్రాంతికి వేరే ఊరు వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ అన్నయ్య వాళ్ళ ఊరు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ నాతో మాట్లాడట్లేదు. మీకు ముందు ముందు నా స్టోరీ అనేది చెప్తానండి. ఇప్పుడైతే సంక్రాంతి గురించి చూద్దాము. ఈ ఊరు వాళ్ళు చూడండి చెట్టుపైకి ఎక్కి మరీ స్విమ్మింగ్ చేస్తున్నారు పిల్లలైతే. బాగా అనిపించింది. ఇది కదా పల్లెటూరు అనిపించింది. మీ ఊరు కూడా ఇలానే ఉంటుందా? ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ వైఫ్తో నడుస్తూ పాట పాడతాడు, వినండి ఒకసారి. ఎలా పాడాడండి అన్నయ్య. ఇక్కడ మేము రీల్ చేస్తున్నామండి, కానీ మా హస్బెండ్ అయితే పాట పాడలేదు. మా హస్బెండ్కి రావు సాంగ్స్. కాసేపు మా బాబుతో ఆడుకున్నారండి. ఎందుకు అలా ఆడుకుంటున్నారు అంటే, మా వాడికి వాటర్ అంటే భయం అండి. కాసేపు చూస్తే కానీ ఆ వాటర్ని అప్పుడు ఆడుకోడు వాటర్లో. అందుకే వాళ్ళ నాన్న, వాళ్ళ పెదనాన్న అలా వాటర్లో నడిపిస్తున్నారు కొంచెం అలవాడడానికి. అలవాటు అయ్యాక చూడండి అసలు ఎవరు ఆపినా ఆగట్లేదు. ఎంత ఆపుతున్నా కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకా అన్నయ్య వాళ్ళు మేము కొన్ని పిక్స్ అయితే దిగాము. ఆ పిక్స్ దిగేటప్పుడు చాలా కామెడీ చేశాడండి మా హస్బెండ్. ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ గేమ్స్ అనేది కండక్ట్ చేశారు. గర్ల్స్కి లెమన్ స్పూన్ రన్నింగ్ రేస్ అండ్ బాయ్స్కి కూడా సపరేట్గా లెమన్ స్పూన్ రన్నింగ్ రేస్ కండక్ట్ చేశారు. ఇందులో అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడమే కాదండి, గెలిచారు కూడా. రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్, లెమన్ స్పూన్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది.
వాళ్ళ పాపకి బాబుకి. అక్కడ గేమ్స్ ఆడిస్తుంటే మా బాబు మాత్రం ఇక్కడ కూర్చొని ఆ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ నవ్విస్తున్నాడండి. రన్నింగ్ రేస్కి వాళ్ళు పరిగెత్తుతుంటే మా బాబు వాళ్ళ మధ్యలో వెళ్ళి అల్లిబిల్లి తిరుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకా పెద్దవాళ్ళకి రంగోలీ కాంపిటీషన్స్ అనేది కండక్ట్ చేశారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశానని చెప్పాను కదండి షార్ట్ వీడియోలో. ఇప్పుడు చెప్తాను నాకు ఏ ప్రైజ్ వచ్చింది అనేది. చూసారా, రంగోలీ కాంపిటీషన్లో కూడా ఫ్లాష్ మ్యాన్, ఓడియమ్మ బంటి, రక్తపింజను వేశారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే కదా ట్రెండ్. పెద్దవాళ్ళతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా వేశారండి. ఎంత క్యూట్గా వేశారో. ఇంకా ఫైనల్గా రంగోలీ కాంపిటీషన్కి జడ్జిమెంట్ జరుగుతుంటే ఒక చిన్న బాబు చేత ఇలా కర్రసాం అనేది చేయించారు. ఆపకుండా 10 to 15 minutes వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటే తను చేస్తూనే ఉన్నాడు. ఇంత చిన్న వయసులో చాలా బాగా చేస్తున్నాడు కదండి. ఇదండి మా సంక్రాంతి. ఈ ఇయర్ అయితే మేము ఈ ఊర్లో ఇలా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో చెప్తానన్నారు కదా విన్నర్స్. ఇది ఫస్ట్ ప్రైజ్ అండి, చాలా బాగుంది కదా. ఇది సెకండ్ ప్రైజ్, అన్నీ కలిసి ఉన్నాయి. ఫైనల్గా నాకు థర్డ్ ప్రైజ్ ఇదే అండి. నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. నాకు అసలు థర్డ్ ప్రైజ్ అయినా ఇవ్వచ్చా లేదా, మీకేమనిపిస్తుంది? ఫైనల్గా గిఫ్ట్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అశ్విని గారు క్లాప్స్ కొట్టాలి. మన ఊరు మీద ఉన్న అభిమానంతో వచ్చి ముగ్గేసింది అశ్విని గారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.